ఇది చూసారు కదండి దూదుపుల్ల, అంటే మీరు అందరూ హెయిర్ బడ్స్ అంటారు. వీటి వల్ల అండి నాకు 6,000 7,000 బొక్క అనమాట, మామూలుగా కాదండి. ఏంటంటే నేను ఇంట్లోనే మేము వాడుతుంటాను, అంటే ఎప్పుడన్నా స్నానం చేసినప్పుడు కొన్ని నీళ్ళు వెళ్ళకుండా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అయితే ఏముందంటే మా ఆవిడ వీటిని అదే పనిగా నేను చెవులో పెట్టుకొని ఎక్కువగా తిప్పేసుకుంది అనమాట అండి. తిప్పేసుకుంటే ఏముందంటే రోజుకి చెవు పోటు అని చెప్పింది. అయితే నేను చేసిన మెడికల్ షాప్కి వెళ్ళి శుభ్రంగా ఒక టానిక్ కట్టుకొచ్చాను, అది చెవులు వేసుకునే వరకు వేసుకుంది. అయితే 2 రోజులు వాడింది కానీ ఇంకా ఎక్కువైపోతుందంట, కానీ నొప్పి తగ్గలేదు. సరే ఈ బాధ పడలేమరా బాబు అని చెప్పేసి నేను మెండపేట మన అరుణాచల్ డాక్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర అంటే ముక్కు చెవు గొంతు స్పెషలిస్ట్ అనమాట ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడంటే ఒకసారి టెస్ట్ చేయాలమ్మా, ఇండోస్కోపీ టెస్ట్ చేయాలన్నాడంటే చెవులోకి కెమెరా పెడతారు కదండి ఆ టెస్ట్. సరే సేమ్ డాక్టర్ గారు అంటే ఆయన మామూలుగా చెవులో కెమెరా పెట్టింది నాకు టీవీలో చూపించాడు. ఆయన చూపిస్తే ఏమైందంటే ఓ చెవులోని ఎక్కువ తిప్పడం వల్ల, ఈ చెవు గొట్టం కాదండి ఇది, ఎక్కువగా తిప్పడం వల్ల అక్కడ శుభ్రంగా నీరు బొబ్బులు వచ్చాయంటే కాలినప్పుడు వస్తాయి కదా పొక్కులు, అలాంటి పొక్కులు వచ్చేసినాయండి. ఇక్కడ కూడా పొక్కులు ఎక్కువైపోయి సీమ్ పట్టేసింది అనమాట అండి 2 చెవులు కూడా. దానివల్ల విపరీతమైన నొప్పి బాధ వచ్చేస్తుంది తనకి. అయితే ఏముందంటే ఆల్రెడీ ఆయన కోర్స్ రాశాడండి, మొత్తం ఒక 8 7 ఇండక్షన్లో రాశాడు ఆయన. కోర్స్ వాడాము, అలాగే ట్యాబ్లెట్లు. ఈ మొత్తం ఖర్చు నాకు ఒక 6,000 7,000 దాకా అవ్వింది అనమాట అండి. చూసారా కుదురుగా ఉండి చాలామంది ఆడవాళ్ళు అట్లా తిప్పుకుంటూ ఉంటారు, కోడెంట్లు కానీ ఈ కానీ ప్రమాదం. ఆల్రెడీ మనం కోడెంట్ల కోసం వీడియో చేసాం కాబట్టి కొంచెం జాగ్రత్త ఉంటారని చెప్తున్నానండి. ఎప్పుడన్నా క్లీన్ చేసుకోవడానికి తప్ప అత్తమాలు అదే పని మీద ఉండకూడదండి. అత్తమాలు తిప్పడం వల్ల ఏమొద్దంటే ఈ గొట్టంలో రాపిడి ఎక్కువైపోయి డ్యామేజ్ జరిగిపోద్ది అనమాట. కొంచెం ఆలోచించండి తిప్పుకుంటే ముందు. ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో 10 మందికి ఉపయోగపడే వీడియో, మీకు కూడా తెలుసు కదా, కాబట్టి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన